హాయ్ ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది కరెక్ట్ టైం. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు గత 3 సంవత్సరాలుగా ఒకే మార్క్ దగ్గర అలా ట్రేడ్ అవుతూ ఉండడం ఇదే మొదటిసారి. కావాలంటే చూడండి, 2020 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా 1300 దగ్గర నుంచి మీకు కంటిన్యూగా 2020 చూడండి, ఇలా హైయెస్ట్గా 1600కి వెళ్ళింది. మళ్ళీ 2000 సెప్టెంబర్లో 2000 మళ్ళీ 22లో మళ్ళీ 1700 వరకు వెళ్ళి మళ్ళీ యాస్టీజ్గా 1400 1300 వరకు మళ్ళీ డిక్లైన్ అయ్యి మళ్ళీ 2013లో కూడా మళ్ళీ యాస్టీజ్ 2022లో కూడా 1700కి వెళ్ళింది. 2023లో కూడా సేమ్ యాస్టీజ్గా 1650 రూపాయల వరకు 1700 మార్కుని టచ్ చేసి అదే కంటిన్యూగా మళ్ళీ డౌన్ఫాల్ అలా కంటిన్యూగా 1750 వరకు వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేస్ అయ్యి మళ్ళీ కిందకి 1450 వరకు వచ్చి మళ్ళీ 1700 వరకు వెళ్ళి ఈరోజు మళ్ళీ 1484 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది షేరు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉన్న బ్యాంకుల్లో కల్లా లార్జెస్ట్ బ్యాంకు, పెద్ద బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు. ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండే బ్యాంకు తర్వాత పెద్ద బ్యాంకు ఏదైనా ఉంది అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంకే. ఈ బ్యాంకులో ఈరోజు మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకునే ఉద్దేశం ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ప్రధానమైన స్టాకు హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ యొక్క బ్యాంక్ క్యాపిటల్ 12 lakhs అబోవ్, 12 లక్షల కోట్లు అబోవ్ ఉన్న టర్న్ ఓవర్ చేస్తున్న బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ బ్యాంకులోని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. చూడండి, ఈరోజు 1485 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ బ్యాంకులో కాస్ట్ కొన్ని ఇలా మంచిగా కిందకి దిగినప్పుడల్లా కొన్ని షేర్లు యాడ్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి వెల్త్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా డౌన్లో దొరికినప్పుడు మంచి క్వాలిటీ స్టాకులని డౌన్లో దొరికినప్పుడు మనం కొన్ని షేర్లు కొనుక్కొని గట్టిగా కొన్ని షేర్లు కొనుక్కొని ఉండించుకుంటే అవి ఫ్యూచర్లో పెరిగే అవకాశం బాగుంటుంది, చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ 3 సంవత్సరాల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు కన్సల్టెన్సీలోనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా ఇది మూమెంట్ రాలేదు. ఒకసారి మూమెంట్ వచ్చిందంటే అక్కడి నుంచి చాలా స్పీడ్గా గ్రో అవుతాయి. మంచి క్వాలిటీ స్టాకుల్లో ఏంటంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈవెన్ రిటర్న్ 1 yearలో ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అలా మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఒక స్టాక్ చూపిస్తాను, లారెన్స్ ల్యాబ్ చూపిస్తాను. ఈరోజు ఎగ్జాంపుల్ స్టాకు లారెన్స్ ల్యాబ్. మీకు జస్ట్ వెయిట్ అండ్ సీ. లారెన్స్ ల్యాబ్ స్టాక్. ఈ స్టాక్ లారెన్స్ ల్యాబ్ 5-year చార్ట్లో తీసుకోవచ్చు. ఈ 5-year చార్ట్లో తీసుకుంటే మీకు ఈ స్టాకు ఇప్పుడు 2016 నుంచి 17లో ఇస్తే అప్పటి నుంచి 650కి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూగా అలా 16, 17, 18, 19, 20 ఆ 4 సంవత్సరాలు కూడా అది ఎక్కడికి వెళ్ళలేదు. 500 బిలోయే ట్రేడ్ అయింది. అదే స్టాక్ 2020 దాటిన తర్వాత ఒక్కసారిగా స్టాక్ చూడండి 1500 వరకు వెళ్ళింది. అంటే ఇక 4 years ఉన్న రిటర్న్స్ అన్నీ 4 yearsకి మీకు బయటని ఒక బ్యాంక్ వడ్డీతో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి. బ్యాంక్ వడ్డీ ఎంత ఇస్తారు? హైయెస్ట్గా 9%, 8-9% ఇస్తారు. అంటే ఒక లెక్క ప్రకారం లెక్కేసుకుంటే మన యొక్క రిటర్న్ మన డబ్బులు అవ్వాలంటే ఆ డబ్బుల వాల్యూ మినిమం ఎంత మనకి 8 years నుంచి 10 years పడితేనే కానీ మన డబ్బులు మనకి డబుల్ అవ్వవు. కానీ షేర్ మార్కెట్లోని ఒక్కొక్కసారి మన డబ్బులు ఇప్పుడు కూడా షేర్ మార్కెట్లో అన్నది క్వాలిటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో మన డబ్బులు పోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. క్వాలిటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల అది ఒక 20 CAGRతో గ్రో అయినా 18% CAGRతో గ్రో అయినా మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇక్కడ ఒక్కొక్కసారి స్టాక్ని లారెన్స్ ల్యాబ్ని చూసుకుందాం. 4 years దాని రిటర్న్ అంతా 0 రిటర్న్స్. ఇన్వెస్ట్ చేయడానికి స్టార్టింగ్ అది 475 దగ్గర ఎక్కడ లిస్ట్ అయ్యి August 50 వరకు వెళ్ళి యాస్టీజ్గా అలా అక్కడక్కడే తిరిగింది. అలా 500 దగ్గర తిరిగింది. కానీ 1 yearలో అది 2020లో లాక్డౌన్ తర్వాత అది ఎంతవరకు పెరిగింది? 1500 వరకు. అంటే ఎంత 4 yearsలో 500 దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మనం 1500 దగ్గర అంటే ఇంకా
2 టైమ్స్ ఎక్స్ట్రా పెరిగింది. ఆ తర్వాత 2 టైమ్స్ ఎక్స్ట్రా అంటే తర్వాత 1:5 మళ్ళీ అది షేర్లు ఫ్లిప్ చేశారు. ఆ ఫ్లిప్ చేసిన తర్వాత అక్కడి నుంచి అది స్టాక్ 750 వరకు వెళ్ళింది. అంటే ఒకవేళ మనం ఆ రేంజ్ అక్కడ 750 వరకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అది ఈ రోజుకి వచ్చేసి 417 దగ్గర ఉంది. అంటే స్టాకు 417 అంటే మనం మామూలుగా ఈక్వల్గా కొన్న షేర్ ఎంత స్టార్టింగ్లో కొన్న 500 దగ్గర తీసుకున్నాం ఎగ్జాక్ట్లీ. అది ఫ్లిప్ అయ్యేటప్పుడు 1:5 కింద డిసైడ్ అయింది. 1:5 అంటే ఒక షేర్ని 5 షేర్ల కింద డివైడ్ చేశారు. ఈ రోజు వచ్చి ఒక షేర్ వాల్యూ రూ. 418. అంటే మనకు ఒక షేర్ 5 షేర్లతో సమానం ఈ రోజు. అప్పుడు ఒక షేర్ కొని ఉంటే ఈరోజు 5 షేర్లతో సమానం. అదంటే ఆ లెక్క ప్రకారం ఒక షేర్ వాల్యూ ఈరోజు ఎంత అవుతుంది? ఒక షేర్ వాల్యూ వచ్చేసి 5×4=20 అంటే 2,000 చిల్లర లెక్క. 2,000 రూపాయలు ఒక్కొక్క షేర్ వాల్యూ. అంటే మనకి 3 టైమ్స్ ప్రాఫిట్ ఇచ్చినట్టే. 3 టైమ్స్లో 6 ఇయర్స్లో 3 టైమ్ మామూలుగా మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి 3 టైమ్ అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 3 lakhs వస్తాయి. అదే ఒక బ్యాంకులో కానీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అదే ఎంత వస్తుంది? ఒక 9 CAGRతో గ్రో అయినా మన డబ్బులు మనకి ఇవ్వడానికి 8 years మినిమం తీసుకుంటే మనకి డబ్బులు వేసేస్తారు. అదే ఇక్కడే స్టాక్ మార్కెట్లో క్వాలిటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి స్టాక్ అయితే అన్ని సంవత్సరాలు కూడా పట్టదు, కానీ మినిమం వేసుకోండి. మనం ఏంటంటే మినిమం వేసుకోవడంలోనే మినిమం ఇంత రిటర్న్ వేసుకోవడంలోనే మనకి ఎగ్జాంపుల్ బెటర్గా ఉంటుంది. 6 yearsలో 1:3 lakhs అంటే బెస్ట్గా గ్రో అయినట్టే కదా. స్టాక్ మార్కెట్ ఆల్వేస్ ఈజ్ గుడ్.